నమస్తే అండి. నేను మీ ఆంధ్ర అమ్మాయిని. వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో కొబ్బరి పాలతో చాలా టేస్టీగా పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ పులావ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం చికెన్ గ్రేవీతో అండ్ పన్నీర్ కర్రీతో సర్వ్ చేసుకో తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలు పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొలుకులు వేసేసుకోవాలి. కొబ్బరి పొలుకులు మనకు సన్నగా తరుక్కోవాలండి. తర్వాత ఇందులోకి ఒక పావు గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసి దీనిపైన మూతబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మరలా ఇందులో మరొక పావు గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి వేసి గ్రైండ్ చేశారనుకోండి, కొబ్బరనేది మనకు సరిగా మెదగదు. చూసారు గదా! ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మరొక బౌల్ తీసుకొని ఒక క్లాత్‌ని దీనిపైన వేసుకోవాలి. పలసగా ఉండే క్లాత్ తీసుకోవాలండి. మనకు చున్నీ ఉంటది కదా! చున్నీలనే తీసుకోవచ్చు. ఇలా క్లాత్ వేసిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పాలని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మరొక పావు గ్లాసు వాటర్‌ని ఈ మిక్సీ జార్‌లోకి వేసుకొని ఈ మొత్తాన్ని కలిపి ఈ కొబ్బరి పాలలోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్‌ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా గట్టిగా పిండారనుకోండి, మనకు ఇందులోంచి చక్కగా కొబ్బరి పాలనేవి వచ్చేస్తాయి. చూసారు కదా! ఇలా క్లాత్‌ని తిప్పుకుంటూ గట్టిగా పిండండి. మొత్తం కొబ్బరి పాలన్నీ మనకు చక్కగా వచ్చేస్తాయి. ఇలా మనం కొబ్బరి పాలని తీసేసుకున్న తర్వాత, ఈ మిగిలిన ఈ కొబ్బరి పొడిని మనం వేస్ట్‌గా పడేయమాకండి. ఇది మనకు మసాలా కర్రీలోకి యూజ్ అవుతుంది. అంతేకాకుండా దీంతో మనం చక్కగా స్వీట్ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మరొక గిన్నె తీసుకొని ఇందులో 2 గ్లాసుల వరకు రైస్‌ని తీసుకుంటున్నానండి. ఇవి బాస్మతి రైస్ కాదు. నేనైతే మసూరా రైస్‌ని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న రైస్‌లో ఈ రైస్ మునిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసి, ఈ రైస్‌ని మనము ఒక 2, 3 సార్లు నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత మరలా ఇందులో రైస్ మునిగేంత వరకు వాటర్‌ని పోసుకొని, ఈ రైస్‌ని మనం ఒక 15 నిమిషాల పాటు మనం నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని, ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ డాల్డాని వేసుకోవాలండి. డాల్డాని ఇలా కరిగేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఇందులో మనం యాజ్ టీజ్‌గా బిర్యానీ మసాలా మొత్తాన్ని కూడా 1 బై 1 ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మంట లో టు మీడియంలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీ మసాలా మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసి వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి ఈ విధంగా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి రెండిటిని కలిపి మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకు ఈ విధంగా బ్రౌన్ కలర్‌కి వచ్చిన తర్వాత, ఇందులో ఒక మీడియం సైజు టమాటాని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత, దీనిపైన మూత పెట్టి ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్నామంటే మనకు టమాటా అనేది చాలా చక్కగా మగ్గిపోతుందండి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా! టమాటా ఈ విధంగా మగ్గిన తర్వాత, ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత, ఈ అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి జస్ట్ ఒక నిమిషం పాటు అలా ఉంచుకున్నారు అంటే ఇది మనకు చక్కగా ఫ్రై అయిపోతుంది. చూసారు గదండీ! ఆయిల్ ఇలా పైకొచ్చింది అంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి మనము కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు 3 గ్లాసుల కొబ్బరి పాలు కరెక్ట్‌గా సరిపోతాయండి. ఒక గ్లాస్‌కి 1.5 గ్లాసు కొబ్బరి పాలు సరిపోతాయి. ఇలాగ మనం 3 గ్లాసుల కొబ్బరి పాలని యాడ్ చేసేసిన తర్వాత, ఇప్పుడు మనం ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని యాడ్ చేసేసుకొని, ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఈ కొబ్బరి పాలను మనం బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా! కొబ్బరి పాలు మనకు ఈ విధంగా మరిగిన తర్వాత, ఇప్పుడు ఇందులో మనము నానబెట్టుకున్న రైస్‌ని యాడ్ చేసేసుకోవాలి. రైస్ మొత్తాన్ని కూడా ఈ విధంగా యాడ్ చేసేసిన తర్వాత, మరొకసారి ఈ మొత్తాన్ని మనం ఈ విధంగా కలిపేసుకుందామండి. ఇలా కలిపిన తర్వాత, ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత, ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టి మంట హైలో పెట్టుకొని ఒక 5, 6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి.
చూసారు కదండీ! రైస్ మనకు కొంచెం ఈ విధంగా కుక్ అయిన తర్వాత, ఇప్పుడు మనం మంట సిమ్‌లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 10 లేదా 15 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా! మనకు ఎంత చక్కగా ఈ కొబ్బరి పాలు పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని, ఈ కొబ్బరి పాలు పులావ్‌ని మనం ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత, ఇప్పుడు దీన్ని మనము చికెన్ కర్రీ లేదా పన్నీర్ గ్రేవీ, ఇంకా గుత్తి వంకాయ కర్రీతో సర్వ్ చేసుకొని తిన్నారు అంటే దీని టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది, ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు గనక ఫస్ట్ టైమ్ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి, అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.